నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాధా. ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు. మసీదులు, ఈద్గాల్లో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. 18 మోటార్ సైకిళ్ల దగ్ధం ఘటనలో మహిళ అరెస్ట్. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్న ఏసీపీ లక్ష్మణమూర్తి. ఏప్రిల్ 1 నుండి 2వ విడత ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తాం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఏపీ ఆర్థికాభివృద్ధిలో విశాఖ కీలకం. బీచ్ రోడ్లో తాజ్ వరుణ్ బే శాండ్స్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి లోకేష్. రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు పవిత్ర రంజాన్ సందర్భంగా కొత్త వస్త్రాలు ధరించి ఉదయం నుండే మసీదులు, దర్గాలు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నగరంలోని పలు మసీదులు రంజాన్ శోభతో సందడిగా కనిపించాయి. హిందూ ముస్లింల ఐక్యత, మత సామరస్యత వెల్లివిరిసింది. పేదలకు దాన ధర్మాలు చేస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. के बाद सना पढ़ने के बाद 3 जायद तकबीर कही जाएगी। 2 मर्तबा हाथ को टांग तक उठक ले जाए और गिरा दे, और तीसरी मर्तबा हाथ को बांध लेंगे, पड़ेगा और कोई सूरा मिलाएगा। उसके बाद रुकू सजदा करेगा। अब दूसरी रिकात के लिए खड़े होंगे। दूसरी रिकात के लिए जब खड़े होंगे तो अब पहले जो है सूरह फातिहा और सूरा मिलाएगा। सूरा मिलाने के बाद अब दूसरी रिकात के लिए रुकू. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గాజువాకలో ముస్లిం సోదరులు శాంతియాత్ర నిర్వహించారు. అజీమాబాద్ సున్నీ జామా మసీదు నుండి కనితి రోడ్డు మదీనా మసీదు, కొత్త గాజువాక జంక్షన్లోని గౌసియా మసీదు మీదుగా మదీనా షా దర్గాకు చేరుకున్నారు. అక్కడి నుండి బీసీ రోడ్ మీదుగా ఈద్గా మైదానానికి చేరుకుని ఈద్ నమాజ్ నిర్వహించారు. సున్నీ జామా మసీదు మౌలానా మహమ్మద్ షాకిర్ నమాజ్ చదివారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, కార్పొరేటర్ పల్లా శ్రీను, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ తదితరులు హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. చాలా పవిత్రమైన మాసంగా ముస్లిం సోదరులందరూ భావిస్తారు. కఠోర దీక్ష చేస్తారు. అది ఎవరికి కూడా సాధ్యం కానటువంటిది. రోజుకి 5 పర్యాయాలు ప్రార్థన చేసి ప్రపంచ దేశాలన్నీ కూడా బాగుండాలా, భారతదేశం బాగుండాలా, అందులో మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మీరందరూ చేస్తున్నటువంటి మరి ఆ పూజా ఫలితాల వల్ల మన గాజువాక నియోజకవర్గంలో కానీ మన విశాఖ జిల్లాలో కానీ కరోనాకి మహమ్మారి వచ్చినప్పటికీ మనలందరినీ కూడా కాపాడి చాలామంది ప్రాణాలు కాపాడినటువంటి సందర్భాలు మీరు చేస్తున్నటువంటి ఈ పూజా ఫలితాల వల్లనే ముస్లిం సోదరులకు, గాజువాకలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ తాలూకా శాంతి యాత్ర అజీమాబాద్ సున్నీ జామా మసీదు నుండి బయలుదేరి కంచి రోడ్డు మీదుగా మదీనా మసీదు వారిని కలుపుకొని కంచి రోడ్డు మీదుగా బీసీ రోడ్డుకి వచ్చి బీసీ రోడ్ లో గౌసా మసీద్ వారిని కలుపుకొని ఈ బీసీ రోడ్ లో శాంతి యాత్ర చేస్తూ ఈద్గా మైదానం చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ శాంతి యాత్ర ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలని, అదే భారతదేశం అంతా శాంతియుతంగా ఉండాలని ఈ శాంతి యాత్ర. మోటార్ సైకిళ్ల దగ్ధం కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలు ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి మీడియాకు తెలిపారు. మార్చి 29న సింగ్ హోటల్ జంక్షన్లో 18 వాహనాల దగ్ధంపై కేసు నమోదైందని తెలిపారు. అక్కడ గ్రూప్ హౌస్లో జీవీఎంసీలో విధులు నిర్వహిస్తున్న భరత్ అనే వ్యక్తి బర్మా క్యాంప్ ప్రాంతానికి చెందిన మహిళను నమ్మించి మోసం చేశాడన్న నెపంతో భరత్ బైక్ను ఆ మహిళ దగ్ధం చేసిందని చెప్పారు. భరత్ కొత్త వాహనాన్ని అతనిపై కోపంతో నిప్పంటించిందన్నారు. భరత్ బైక్తో పాటు పక్కనే ఉన్న 17 బైక్లు కాలిపోయాయని తెలిపారు. 19 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందన్నారు.
బాధితుల ఫిర్యాదుతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 18 వెహికల్స్ అంటే మోటార్ సైకిల్స్ కాలిపోయినాయండి. దానికి సంబంధించి అక్కడ గ్రూప్ హౌస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దానిపైన అది ముందుగా అది యాక్సిడెంటల్ ఫైరా లేదంటే ఏదైనా మిస్క్రియేట్ చేసింది అనేది మాకు క్లారిటీ లేదు. అక్కడ ఎవరు కూడా డైరెక్ట్ విట్నెస్లు కూడా ఎవరు లేరు. దగ్గరలో అంటే ఆ గ్రూప్ హౌస్ CCTVలు కూడా లేవండి. అందువల్ల అది కొంచెం మాకు క్లారిటీ లేకపోవడం వల్ల అది ఫైర్ యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా కావాలని చేసింది అనేది డౌట్ ఉంది. దర్యాప్తులో మాకు అది అనుమానం వచ్చి మేము కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం సిటీలో చుట్టుపక్కల ఉన్నటువంటి CCTVలన్నీ కూడా వెరిఫై చేశాము. వెరిఫై చేసి మన కాంటాక్ట్స్ ద్వారా దర్యాప్తులో అందరినీ విచారించగా అక్కడ అదే అపార్ట్మెంట్లో ఒక భరత్ అని ఒక అతను కుర్రాడు ఉన్నాడు. అతను ఆల్రెడీ మ్యారీడ్. అతను GVMCలో కాంట్రాక్ట్ లేబరర్గా కూడా పనిచేస్తున్నాడు. ఆయనకి ఒక ఆమెతో ఇల్లీగల్గా రిలేషన్షిప్ ఉందని సమాచారం వచ్చింది. దాని మీద అనుమానం వచ్చి ఆమె ఎవరు ఏంటనేది ఎంక్వైరీ చేస్తే ఆమె పేరు తెలిసి ఆమె గురించి మేము మా సతీష్ ఎస్ఐ గారు అండర్లో పార్టీలు అది అందువల్ల ఈ బైక్ కాలిన వెంటనే మిగతా బైక్లు కూడా నిప్పంటుకొని కాలిపోయి ఆ బైకులు కానుకునే సెలర్లో గ్రూప్ హౌస్ కాబట్టి ఫ్లాట్స్ కూడా ఉందండి. ఫ్లాట్స్ కూడా కింద 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ ఫ్లాట్స్లో కూడా మంటలు వెళ్ళి అక్కడ కూడా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయినాయి. పై ఫ్లోర్కి కూడా మంటలు వ్యాపించి అక్కడ కూడా కొంత హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ డ్యామేజ్ జరిగాయి. టోటల్గా 18 వాహనాలు కాలిపోయినాయి. ఇళ్లలో ఉన్న వస్తువులు కూడా కాలిపోయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 19 లక్షలు డ్యామేజ్ అని చెప్పి ఇచ్చారు. అది ఇంకా డ్యామేజ్ కూడా ప్రాపర్గా ఎస్టిమేట్ చేసి ఉంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనుకుంటున్నాం మేము. సో ఈ విధంగా ఆవిడని మేము ఇమ్మీడియట్గా 12 గంటల లోపే ఆవిడని అదుపులోకి తీసుకొని అనుమానితుల్ని దర్యాప్తులో ఆవిడ నేరంగా ఒప్పుకున్నది. ఆవిడని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా ఆవిడకి రిమాండ్ కూడా ఇంతవరకు 11వ తేదీ వరకు రిమాండ్ కూడా ఆవిడకి ఇవ్వడం జరిగిందండి. అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విశాఖ వచ్చిన ఆయనకు జనసేన పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సీతంపేట కార్యాలయానికి భారీగా జన సైనికులు, వీర మహిళలు తరలివచ్చారు. GVMC కార్పొరేటర్లతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. P4 విధానంతో అసమానతలు తగ్గించడమే లక్ష్యంగా రూపకల్పన చేశారని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పటి వరకు 99 లక్షల మంది లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి మళ్లీ ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవచ్చన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు 24 గంటల్లోనే డబ్బులు జమ చేశామని అన్నారు. 34,55,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 8,200 కోట్లు వారి ఖాతాల్లోకి జమ చేశామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, MSME చైర్మన్ శివశంకర్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ప్రత్యేకంగా దృష్టి సారించి యువతకు ఉపాధి కల్పించాలనే తపన మా అందరిలో కూడా ఆయన ఇన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా చెప్తా వచ్చారు. దానికి అనుగుణంగా MSME ఇండస్ట్రీస్లో కానివ్వండి, రాష్ట్రంలో మేము ప్రభుత్వం నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమం కానివ్వండి, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా భవిష్యత్తులో భారీ స్థాయిలో వస్తున్న పెట్టుబడులు, ఇక్కడికి వస్తున్న పరిశ్రమలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ మరింత పెంచే విధంగా ఒక కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి వెనకడుగు వేయకుండా ముందుకు తీసుకొస్తా ఉంది. GVMCలో ఉన్న ప్రతి కార్పొరేటర్కి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాచారం, ఆదేశాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఎవరు కూడా అభివృద్ధిలో మేము పాలు పంచుకోలేకపోతున్నాం అనే భావన కలగకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. సంక్షేమం గురించి కూడా మీరు చూశారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు P4 పథకం ప్రారంభించారు.
ఈ సమాజంలో మన అందరికీ కూడా ఒక బాధ్యత ఉండే విధంగా అసమానతలు లేకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి కుటుంబానికి అందడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభం ఎప్పుడైతే చేశామో నిన్నటితో రాష్ట్ర వ్యాప్తంగా 99 లక్షల లబ్ధిదారులకి మేము ఉచిత గ్యాస్ పంపిణీ చేశాం. మొన్న పిఠాపురం సభలో జరిగిన మా ఆవిర్భావ సభ ఒక అద్భుతమైన స్పందన. ప్రత్యేకంగా విశాఖపట్నం జిల్లాలో ఉన్న మా జన సైనికులు, మా వీర మహిళలు భారీ ఎత్తున ఆ సభలో పాల్గొన్నందుకు, సభని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మేము నిర్వహించుకోబోయే కార్యకర్తల సమావేశం కూడా ప్రత్యేకంగా దానిపైనే ఏ విధంగా ఒక డిసిప్లిన్ విధానంలో దూర ప్రాంతాల నుంచి కూడా అందరూ తరలి వచ్చి మా గౌరవ శాసనసభ్యులు, మా జిల్లా అధ్యక్షులు, మా సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆశించిన విధంగా ఒక అద్భుతమైన సభ మార్చి 14వ తారీఖున మా ఆవిర్భావ సభని పిఠాపురంలో విజయవంతం చేసినందుకు మా నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తాజ్ వరుణ్ బే శాండ్స్ హోటల్ ఏపీకే మణిహారంగా మారనుందని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో తాజ్ వరుణ్ బే శాండ్స్ పేరిట నూతనంగా నిర్మించనున్న హోటల్ ఆఫీస్ టవర్కు మంత్రి లోకేష్ తన తల్లి భువనేశ్వరితో కలిసి భూమి పూజ చేశారు. ఏపీ ఆర్థికాభివృద్ధిలో విశాఖ గుండెకాయ అని మంత్రి అన్నారు. రాష్ట్రానికే తలమానికంగా వరుణ్ గ్రూప్ అతిపెద్ద ప్రాజెక్టును చేపట్టింది. దశాబ్దాలుగా ఆతిథ్యం ఇచ్చిన తాజ్ గేట్వే స్థానంలో వైజాగ్ ఫస్ట్ స్కై స్క్రాపర్ను నిర్మించ తలపెట్టింది. 25 ఫ్లోర్లతో లగ్జరీ హోటల్, హై అండ్ ఆఫీస్, సర్వీస్ అపార్ట్మెంట్స్ నిర్మించనుంది. 600 కోట్ల వ్యయంతో నిర్మించిన లగ్జరీ హోటల్లో 400 రూమ్లు ఉండనున్నాయి. గేట్వే హోటల్ స్థానంలో నిర్మించిన అత్యాధునిక హోటల్, ఆఫీస్ టవర్లకు మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బ్రోచర్ను విడుదల చేశారు. గత పాలకుల విధానాలతో ఏపీలో పారిశ్రామిక వ్యాపార వాతావరణానికి అపారమైన నష్టం కలిగించిందని మంత్రి లోకేష్ అన్నారు. విశాఖ నగరంలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని, దేశంలో అతిపెద్ద 5వ ఆర్థిక నగరంగా అవతరించబోతుందని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం బిజినెస్ హబ్గా మారనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. Jubilees come out, go to a corner and have a smoke. And I would ask him, I don't think father is too worried. He should do it. He says, no, it's sort of great respect. I do this outside. He's been a great mentor to me. He's been a great supporter to the party, to the family. And I thank him for all his support. To Ramu, who's my younger brother, who brings a lot of energy to the party, to all of us. Of course, his Hindi is much better than his Telugu. And to Anita Garu, I think the only Home Minister in India who has more than 23 cases against her. And I hope she's working on getting them cleared. To Nadanla Manohar Garu, who stood by us personally, was always with me during the tough times, was a great counsel for me. Especially the 53 days that Mr. Naidu was arrested. Almost on a daily basis, we would actually interact, share feedback. And it was his support that today NDA has won 94% of the seats that we have contested in the state of Andhra Pradesh. Manohar Garu. Prabhu uncle, he is an uncle for me. He is much fitter than me, no second thoughts about it. But he is an uncle. He's been a great supporter of the family since the 80s. As Amma has said, he stood by us during our tough times. He continues to be with us during our good times. I really appreciate all the support, uncle. Amma made a statement today that behind every successful man, there's a successful woman. And I'd like to change that a little. There's a sacrifice of a successful woman. I've seen it in home. I've seen the sacrifices that Amma has made. I see the sacrifice. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా రాజకీయాలు మొట్టమొదట అడుగేసినప్పుడు ఏ విలువలతో మనం వేసామో
ఆఖరి వరకు నేటి వరకు కూడా అదే విలువల్ని కాపాడుకుంటూ ఎక్కడ డీవియేషన్ లేకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పెద్దలు అశోక్ గజపతిరాజు గారు, అలాగే మంత్రులు సోదరిమణి అనిత గారు, నాదెళ్ల మనోహర్ గారు, అలాగే మేజర్గా మన వరుణ్ గ్రూప్ మరి పెద్దలు ప్రభుకిషోర్ గారు ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా నాన్నగారితో ఎర్రనాయుడు గారితో ఒక మంచి అనుబంధంని ఇలా నాతో వరకు కూడా ఈరోజు కొనసాగిస్తూ మరి నాకు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఆయన ఇచ్చినటువంటి గౌరవానికి రెస్పెక్ట్కి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే వరుణ్, వర్ష, ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీవన్ హూ ఈజ్ హియర్, వార్మ్ గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీటింగ్ తాలూకు మూడ్ చూస్తుంటే ఒక కొత్త హోటల్ వైజాగ్లో ఫౌండేషన్ చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన కంటే ఒక కుటుంబ కార్యక్రమం ఏ రకంగా అందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా ఒక ప్రోగ్రాం చేసుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే వరుణ్ గ్రూప్ కానీ ప్రభుకిషోర్ గారు కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీతో, ఫ్యామిలీస్తో ఏ రకంగా కలవడిగా కలిసిమెలిసి ఉంటున్నారు అనడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమమే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఎనీ business meeting or a official meeting. This is more like a family program where everyone. వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మితం కానున్న తాజ్ వరుణ్ బే శాండ్స్ హోటల్ విశాఖ నగరానికే కాకుండా రాష్ట్రానికే మణిహారంగా మారుతుందని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభుకిషోర్, ఎండి వరుణ్ దేవ్, డైరెక్టర్ హర్ష, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎంపీలు శ్రీ భరత్, సీఎం రమేష్, ఎమ్మెల్యేలు వెలగపూడి, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, సాంప్రదాయాలను కాపాడేందుకు డ్రీమ్ షెల్టర్స్ అధినేత రవిశంకర్ చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అన్నారు. డ్రీమ్ షెల్టర్స్ ఇన్ఫోమేటిక్స్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగాయి. సంబరాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో నమ్మకమైన సంస్థగా పేరు పొందిన డ్రీమ్ షెల్టర్స్ ఇన్ఫోమేటిక్స్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు అంబరాన్ని తాకాయి. డాబా గార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన వేడుకలు పూర్తి సాంప్రదాయ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు గౌరవ అతిథిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, సినీ దర్శకుడు యాదకుమార్, నటుడు రవితేజలు హాజరయ్యారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, కామెడీ స్కిట్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది సందర్భంగా పలువురికి ఉగాది పురస్కారాలు అందజేశారు. కళాకారులను ఘనంగా సత్కరించారు. యాంత్రిక జీవనంలో మనిషి సనాతన ధర్మాన్ని పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. సాంప్రదాయాలను పాటిస్తూ గత 10 ఏళ్లుగా ఉగాది సంబరాలు నిర్వహిస్తున్న డ్రీమ్ షెల్టర్స్ అధినేత కోలా రవిశంకర్ను అభినందించారు. తెలుగు కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కళలను, కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో డ్రీమ్ షెల్టర్స్ అధినేత రవిశంకర్ నిర్వహిస్తున్న వేడుకలు అభినందనీయమని మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ అన్నారు. ఇవాళ డ్రీమ్ షెల్టర్స్ ఆధ్వర్యంలో ఏదైతే ఉగాది సంబరాలు వాళ్ళు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన డ్రీమ్ షెల్టర్స్ యొక్క అధినేత శ్రీ కోలా రవిశంకర్ గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలు బట్టి అద్భుతంగా విశాఖపట్నం నగరంలో జరుగుతుంది. మన సంస్కృతి, సాంప్రదాయాలు, అలాగే మనకి సంబంధించిన పండగ యొక్క విశేషాలు అందరికీ తెలియజేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ యొక్క ఉగాది మనందరికీ కూడా మంచి సంపదలు కలిగజేస్తుందని చెప్పి మనం ఈ యొక్క విషు నామ సంవత్సరం కనుక ఈ యొక్క సంవత్సరం మన డ్రీమ్ షెల్టర్స్ కూడా మరింతగా వృద్ధి చెంది రవిశంకర్ గారితో పాటు మొత్తం వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ విధంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ఉగాది. ఈ రోజున తెలుగు ప్రజల
పండగ ఉగాది పండగ రోజున మరి డ్రీమ్ షెల్టర్ అధినేత కోల రవిశంకర్ గారు గత 10 సంవత్సరాలుగా మరి తను వ్యాపార రీత్యా ఎంత సంపాదించాఅనేది పక్కన పెట్టి కళల్ని కళాకారుల్ని ముందుకు తీసుకెళ్ళాలి, కళలు పోషించాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా ఉగాది సంబరాలు ఏర్పాటు చేయడం, ఉగాది సంబరాల్లో కొంతమంది నిష్ఠాతులైనటువంటి వారికి ఉగాది పురస్కారాలు ఇవ్వడం కూడా ఆయన చేస్తూ ఉన్నారు. మరి డ్రీమ్ షెల్టర్ అధినేతగా గత 10 సంవత్సరాలుగా తన వ్యాపారం చేస్తూ తను సంపాదించిన దాంట్లో రూపాయి సంపాదించిన ₹10 కళలకి, పేదవారికి, క్రీడాకారులకి, కళాభిమానులకి ఆయన పెట్టడం ఒక అలవాటు. మరి అలాంటి వ్యక్తి, ముఖ్యంగా ఆయన లోకల్ విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, వ్యాపార రీత్యా రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టి కానీ తను చేస్తున్న వ్యాపారంలో ఒక మంచి పేరు పెట్టున్న వ్యక్తి కోల రవిశంకర్. మరి అలాంటి వ్యక్తి మన విశాఖపట్నంలో ఉండడం అదృష్టం. గత 10 ఏళ్లుగా ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని డ్రీమ్ షెల్టర్స్ అధినేత రవిశంకర్ అన్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వ్యాపార రంగంతో పాటు తమ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. సాంస్కృతిక, కళ, సినీ రంగాలకు తమ సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. తమ సంస్థకు కస్టమర్లు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. డ్రీమ్ షెల్టర్ అనే కంపెనీ ప్రతి ఉగాదికి సెలబ్రేషన్ చేస్తాం. తెలుగు సంవత్సరాది, మన తెలుగు వారందరికీ ఇది నూతన సంవత్సరం. అందరూ బాగుండాలని ఈ సంస్కృత కార్యక్రమాలు చేస్తుంటాం. అనేక కార్యక్రమాలు మనం చేస్తాం. ఈరోజు దాదాపు 1000 మందికి మనం అన్నదానం చేసాం. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ. డ్రీమ్ షెల్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాలు తెలుగుదనాన్ని ప్రతిబింబింపజేశాయి. సాంప్రదాయ, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో న్యాయవాది అచ్యుతరామయ్య, మారుతి, డ్రీమ్ షెల్టర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాగర్ నగర్ ఈద్గాలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని రంజాన్ పండుగను నిర్వహిస్తున్నామని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ ఖుదూష్ అన్నారు. శాంతి మార్గం, పేదలకు సాయం చేయడం ధార్మిక చింతన రంజాన్ విశిష్టత అని అన్నారు. అల్లాహ్ అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సాన్వాస్, మసీద్ కమిటీ సభ్యులు, యువత పాల్గొన్నారు. तमाम आलिम इस्लाम को सागर नगर कमेटी की तरफ से और हमारी तरफ से दिल की गहराइयों से ईद मुबारक। अल्लाह तबारक व तआला की बारगाह में दुआ है कि अल्लाह तबारक व तआला तमाम आलिम इस्लाम की हिफाजत अता फरमाए। अल्लाह तबारक व तआला तमाम आलिम इस्लाम की गैबी तरीक़ों से मदद अता फरमाए और बिलखुसूस फ़लस्तीन और गज़ा के मुसलमानों की हिफाजत अता फरमाए। आमीन सुम्मा आमीन बजाह सय्यदुल मुरसलीन। अस्सलामु अलैकुम। రంజాన్ ముబారక్ 30 రోజుల ఉపవాస సందర్భంగా రంజాన్ ముబారక్, ఈద్ ముబారక్ చెప్తూ మన సాగర్ నగర్ మసీదులో ఈద్గా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ చూశారు. దేవుడి దయ వల్ల 30 రోజులు 29 రోజులు ఉపవాసం నుండి 30వ రోజు పండుగ జరిగిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన మసీదు పెద్దలు మన సాగర్ నగర్ మసీదులో చాలా చక్కగా ఈ విధంగా జరిగినందుకు చాలా సంతోషపడుతున్నాం సార్. ముందుగా నగర ప్రజలందరికీ, ముస్లిం సహోదరులందరికీ సాగర్ నగర్ మసీద్ తరపు నుంచి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. చాలా చక్కగా ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు మా మసీద్ కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తర్వాత అవెంజర్స్ స్టార్ క్రికెట్ టీం, ఆశా చారిటీ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఎంవీపీ కాలనీలోని లెబెన్ శిల్పే ఆశ్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు అన్న వితరణ చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పలువురిని సత్కరించారు.
ఏసీపీ త్రినాథ్, 18వ వార్డు కార్పొరేటర్ గొలగాని మంగవేణి, మాజీ కార్పొరేటర్ ఒమ్మి సన్యాసిరావు, ఫిల్మ్ డైరెక్టర్ ఎస్ఎస్వీలు అతిథులుగా హాజరయ్యారు. విభిన్న ప్రతిభావంతుల మధ్య ఉగాది సంబరాలు నిర్వహించుకోవడం అభినందనీయమని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవ అధ్యక్షుడు కోన గోవింద్, అధ్యక్షుడు బండారు సాగర్, ట్రస్ట్ ఫౌండర్ వల్లి రామన్ తదితరులు పాల్గొన్నారు. మోహిత్ కానుకను సేకరణ స్నేహిత క్లాప్స్ కొట్టండి గట్టిగా అందరూ. భోజనం భువనేశ్వరి సినీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి విజయ నిర్మాణ సంస్థ అధినేత విజయ్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణలు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి ఆహుతులను అలరించింది. ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామని బొట్టా నాగేశ్వరరావు, చంద్రశేఖర్లు అన్నారు. ఉన్నతమైన ఆశయాలతో మీడియా పరంగా నేను బాగా మీడియా పరంగా అంటే మీడియా వాళ్ళు నా ప్రోగ్రామ్స్ చూసి రోజుకి చాలామంది చేరవేసి మళ్ళీ ఫోన్ చేయడం, ఇలాగా నేను ఎదగడం ఎంటర్టైన్ చేయాలంటే నేను ఏ టైంలో నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి మీ అందరికీ కూడా ఈ సంవత్సరం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, భువనేశ్వరి సినీ అవార్డ్స్ అనేది నాది సినిమా బ్యానర్, అది 2012లో చేశాను. ఆ బ్యానర్ మీద నేను ఎప్పుడు కూడా పెద్ద ప్రోగ్రామ్స్ కూడా నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి, అలాగే మరి ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకుంటారని కోరుకుంటూ, మరి మీ ముందు నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నానండి. నేను అలెన్ క్లాసెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న డైరెక్టర్ని. అండ్ దీంతోపాటు నేను ఐఐటి ఫిజిక్స్ అండ్ నీట్ లెవెల్ ఫిజిక్స్ని గత 20 yearsగా పిల్లలకి టీచ్ చేస్తున్నాను. సో విశ్వాసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ప్రజలందరూ ఆయురారోగ్యాలు బాగుండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు. మసీదులు, ఈద్గాల్లో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. 18 మోటార్ సైకిళ్ల దగ్ధం ఘటనలో మహిళ అరెస్ట్. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్న ఏసీపీ లక్ష్మణమూర్తి. ఏప్రిల్ 1 నుండి 2వ విడత ఉచిత్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తాం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఏపీ ఆర్థికాభివృద్ధిలో విశాఖ కీలకం. బీచ్ రోడ్లో తాజ్ వరుణ్ బే శాండ్స్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి లోకేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.